హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది అనమాట. ఎస్, అసలు మూవీ పేరు ఏంది అంటే L2 ఎంపురాన్. L2 అంటే మన లూసిఫర్ 2 అనమాట. సో మన మోహన్ లాల్ లూసిఫర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. లూసిఫర్ తెలుగులో కూడా గాడ్ ఫాదర్ రీమేక్ కూడా చేసినారు. చిరంజీవి చేసిండే. చిరంజీవి అండ్ మధ్యలో సల్మాన్ ఖాన్ కూడా వచ్చింది అనమాట సినిమా. గాడ్ ఫాదర్ లోనే. సో సినిమా రెండిట్లో హిట్ అయింది. తెలుగులో కూడా నేను హిట్ అవుతుందో కాదో అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బాగానే తెలుగులో కూడా. ఎందుకంటే లూసిఫర్ ఆల్రెడీ ఏమంటాము లైక్ ఓటీటీలో వచ్చి ఇంకా మంచిగా పాపులర్ అయింది అనమాట అప్పుడే. సో ఇంకా అప్పుడు చూసేసి ఉంటారు అనుకున్నా, కానీ ఇక అయినా కానీ ఇదైతే చూసినారు అనమాట. సో ఇప్పుడైతే మనకి L2 అనే ఒకటి అంటే లాస్ట్ కి ఉంటుంది, అంటే హింట్ లాగా ఉంటుంది. అంటే హింట్ అంటే లైక్ లాస్ట్ కి ఎండ్ డిఫరెంట్ ఎండ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇది సో తెలుగు ట్రైలర్ అనమాట. తెలుగులో చూద్దాము. ఆల్రెడీ అసలు నాకు అర్థమైతే ఇప్పుడు మళ్ళీ తెలుగు ట్రైలర్ అంటే మళ్ళీ గాడ్ ఫాదర్ 2 తీస్తారా, మళ్ళా పార్ట్ 2 రీమేక్ చేస్తారు, మళ్ళీ రెండు సార్లు చూడాలి సినిమా. బట్ లెట్స్ సీ అండ్ లెట్స్ గో గైస్. లైక్ అండ్ ఆబ్వియస్లీ పృథ్వీరాజ్ కుమార్ నా బిడ్డలు కాదు, నన్ను ఫాలో అయింది. నన్ను ఫాలో అయిన వాళ్ళెవరో వాళ్లే నా బిడ్డలు. పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్ళిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నుంచొని ఎదిరించిన శత్రువుడు కాదు. కేరళలో కపట నాటకం ఆడుతున్న వారందరూ నిర్ఘాంతపోయే ఒక వార్తని మనం వెంటనే వింటాం. और राजनीति एक धंधा है हमारे देश में. అది వచ్చేది సామాన్యుడు కాదు. మనుషుల ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ये दया दिखाने के लायक ही नहीं ఇండియా ఈ డ్రగ్ కార్టల్స్, జిహాదీ గ్రూప్స్ వీళ్ళందరూ జనరలీ కేఏకి వ్యతిరేకులే. స్టీఫెన్, వేర్ ఇస్ హి నౌ? Ma'am, you are going live. 5, 4, 3. उसकी आंखें सब देख रही है. పితాకి పుత్రునికి మధ్యలో వికసించిన చీకటి పువ్వు, సగం ట్రైలర్ అయిపోయింది, ఇంకా ఫేస్ లేదు. దేవుడికే మహిమా స్తోత్రము కలుగునగాక. జాన్వి తర్వాత ఈ లోకంలో నాకు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఒకరే ఉన్నారంట. పూర్వం ఎప్పుడో కేరళ రాష్ట్రంలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియని ఏదో ఒకటి స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది. అది ఈ కథనే మనకి చూపించలేదు. దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక ఇంకెవరిని సహాయం అడగలవు. because the enemy of an enemy is a friend. Zaid Masood. We have to end this war. పెద్ద ప్లాన్ వేసిరు మొత్తం ఎటు పోతుంది. So Stephen, come back. Save your land. Save God's own country. నాకైతే చెప్తున్నా, But answer this one question. Who are you really? Lucifer.
Sriyan City in IMAX. Okay. పాన్ ఇండియా March 2025. అంటే పెద్ద ప్లానే వేసిరు అనమాట. ప్లాన్ పెద్ద ట్రైలరే. 3 minutes 50 seconds 4 minutes 4 minutes. నేను చూస్తున్నా ఏందబ్బా ఇంకా అయితే అసలు 1.5 minute కి మోహన్ లాల్ వచ్చాడు. 1.5 minute నార్మల్ సగం 1.5 అయింది ఇటు అదే 2 minutes ఆల్మోస్ట్ సగం ట్రైలర్లు వచ్చిండు. అండ్ అంటే స్టోరీ ఉన్నది గైస్, అంటే బొచ్చడు ఉన్నది స్టోరీ, కానీ చూపియానికి 4 hours 4 minutes కూడా సరిపోలేదేమో అని అనిపించింది అనమాట ట్రైలర్. సరిపోలేదు అంటే నాకు ఏదో ట్రైలర్ కట్ రాంగ్ చేసి అంటే కొంచెం స్లో పోయింది. కొంచెం కొన్ని ట్రైలర్స్ ఉంటాయి స్లోగా ఉన్నా కానీ జర ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీంట్లో అదే ఏమైపోయిందంటే స్టోరీ ఎక్కువైపోయి నీకు ట్రైలర్ అనేది ఇంకా ట్రైలర్ ఏదో 2 ట్రైలర్లు కలిపేసి ఒక దాంట్లో ఏదో అడ్జస్ట్ చేసి పెట్టేసిన. కొంచెం పాతది కూడా గ్లిమ్స్ ఇచ్చేది ఉండే పాతది. అంటే పాత దాంట్లో ఏముంటుండే లైక్ ఏదో ఊర్లో ఉంటుండే, అసలు ఎవరు తెలియదు ఎవరు అనేది తెలియదు. పాత హైప్ ఏమి ఇవ్వలేదు అంటే ఇచ్చారు కానీ అంటే లోకల్ కొంచెం అట్లా లోకల్ నుంచి మళ్ళీ ఇట్లా ఎవరు నువ్వు అని ఇట్లా ఏదో పెద్ద రావడి అది చెప్పలేరు. దీంట్లో చూపిస్తారేమో ఇక మొత్తం ఇక చూపిస్తారు ఇక మొత్తం బాగున్నది అంటే లైక్. కానీ ఇక లెట్స్ సీ అంటే చూడాల్సిందే. ఇంకా మన పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్టర్ కూడా దీనికి ఇంకా అసలు ఎట్లుంటుందో నాకైతే చెప్తున్నా గైస్, చాలా పెద్ద స్టోరీని ఏదో 3 hours 4 hours చూపించిద్దామని అనుకున్న అటెంప్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పొలిటికల్ అన్ని క్యారెక్టర్స్, మళ్ళా పాలిటిక్స్, మళ్ళా మాఫియా, మళ్ళా అన్ని దేశాలలో ఎక్కడెక్కడ పోతున్నారు, మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు, మళ్ళీ గ్రౌండ్ పేర్లు ఇచ్చి చూసి చైనా ఏమైనా అనుకుంటా ఏమో మళ్ళీ అవన్నీ అంటే అవన్నీ ఏమో చెప్పలేము. ఒక 2 నిమిషాలలో చూపించేసి సినిమా అంతా వేరే సొల్లు పెట్టచ్చు. ఐ డోంట్ నో. అండ్ ఇది గైస్ మన ట్రైలర్ రియాక్షన్. మాకైతే ఇట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కింద కమెంట్ చేయండి, చెప్పండి. అసలు అంటే మీరు అనుకున్న దానికి రీచ్ అయిందా లేదా అనేది అయితే చెప్పండి. సో ఇది గైస్ మన రియాక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియోని కావాల్సిన లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అప్లోడ్. అప్పటికైతే బాయ్.